హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు నేను సహజంగా మీ అందరికీ తెలుసు, నేను చాలా డివోషనల్ పర్సన్ని. నేను ఎక్కువ నా ధర్మం కోసమే మాట్లాడతాను, లేదా టెంపుల్స్ కోసం మాట్లాడతాను, ఇలా ఉంటాను. కంప్లీట్గా నేను డివోషనల్ పర్సన్ అనమాట. ఏదో అంటారు కదా, కట్టర్ హిందూ అంటారు కదా, ఆ టైప్ నేను. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు నేను ఒక హిందూ టెంపుల్కి ఎగెనెస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. అంటే టెంపుల్కి ఎగెనెస్ట్గా అని చెప్పట్లేదు, ఆ ప్లేస్కి ఎగెనెస్ట్గా నేను మాట్లాడటం జరుగుతుంది. ఏంటి ఆ ప్లేస్? అరుణాచలం. అరుణాచలం అనేది ఒకప్పుడు చాగంటి గారు వీళ్ళెవ్వరూ చెప్పక ముందు అరుణాచలం అనేది చాలా తక్కువ మందికి తెలిసేది, తక్కువ మందే వెళ్ళేవాళ్ళు. ఈ తెలుగు స్టేట్స్ నుంచి కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే తక్కువ మంది వెళ్ళేవాళ్ళు, గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. అంతెందుకంటే ఒక 10 years బ్యాక్ నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అప్పుడు కూడా చాలా తక్కువ మందే ఉన్నారండి. ధైర్యంగా గిరి ప్రదక్షిణ చేసి వచ్చాం మేము. కానీ ఎప్పుడు చాగంటి గారి పుణ్యమా అని, లేదా ఇంకొక గరికపాటి గారి పుణ్యమా అని, ఇట్లా మన యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో గురువులు, వాళ్ళు చెప్పిన దాని దగ్గర నుంచి కల్లలుగా తెలుగు వాళ్ళు వెళ్ళటం స్టార్ట్ చేశారు అరుణాచలానికి. పౌర్ణమి రోజైతే అసలు మనం నడవక్కర్లేదు, వాళ్ళే తోసేస్తారు అన్న ఒక నానుడి కూడా వచ్చేసింది బయటికి. అండ్ రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఒక తమిళియన్ ఏం చెప్పాడు అంటే, తెలుగు వాళ్ళు వచ్చి అరుణాచలాన్ని పాడు చేస్తున్నారు, అంటే ఎక్కువ వస్తున్నారు తెలుగు వాళ్ళు, ఇది తమిళియన్ టెంపుల్ లాగా మాకు అనిపించట్లేదు అని. తెలుగు వాళ్ళ డబ్బులు కావాలి కానీ తెలుగు మనుషులైతే వాళ్ళకి అవసరం లేదు అన్నట్లు వాళ్ళ యొక్క అక్కసుని బయటపెట్టారు. కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా ఇన్ ద సెన్స్ మార్చి 31 ఈ 2 to 3 daysలో, 29th to 31st, ఈ 2 to 3 daysలో ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటి అంటే, ఆడవాళ్ళు ఎవరైతే గిరి ప్రదక్షిణకు వచ్చారో వాళ్ళ మీద అత్యాచారాలు చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవటం అనేది స్టార్ట్ చేశారు అక్కడ. ఆ అరుణాచలం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో నుంచి ఒక 11 మంది ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఏం చేశారు, 30వ తారీఖు తమిళనాడు నుంచి ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు వచ్చారండి. వచ్చినప్పుడు ఆమె గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, అంతా అయిపోయింది. దెన్ వాళ్ళు ఇంకా మూవ్ అయిపోవాలి, ఏది చెన్నైకి మూవ్ అవ్వాల్సిన టైంలో ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బైక్ మీద వస్తే 2 wheelers మీద అందరూ మూవ్ అవుతూ ఉన్నారు. తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దగ్గర ఆగి సంథింగ్ ఏదో టీ తాగటానికో కాఫీ తాగటానికో ఆగి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఈ 11 మంది బ్యాచ్లో 8 మంది ఇంక్లూడింగ్ మైనర్ కూడా ఉన్నాడు దానిలో, వాళ్ళు ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ అబ్బాయిని, ఆ ఫ్రెండ్ని ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి, మళ్ళీ అది కూడా చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్ అనగానే బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడకండి, చాలా వరస్ట్ ఉంటుంది. ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయిని కూడా నగ్నంగా చేసి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోస్, ఆ అబ్బాయి వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని అప్పుడు వదిలేశారు. నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఆ వీడియోస్ పెట్టి, ఇవి మేము పబ్లిక్ డొమైన్లోకి వదిలేస్తాము, నువ్వు మాకు ₹1,00,000 ఇవ్వకపోతే అని చెప్పి బెదిరించడం స్టార్ట్ చేశారు. బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, 4,000 ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి సరిపోలేదు, ₹1,00,000 ఎక్కడ, 4,000 ఎక్కడ, మళ్ళీ వాళ్ళు థ్రెటన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దట్ మీన్స్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అమ్మాయి ఇట్లా లాభం లేదు అని చెన్నై పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. చెన్నై నుంచి అది ఎక్కడికి వచ్చింది, అరుణాచలంకి ఆ కేసు ట్రాన్స్ఫర్ అయ్యిందనమాట. ఇది ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇంకొక 2 అమ్మాయిలు ఇలాగే గిరి ప్రదక్షిణ చేయటానికని వచ్చినప్పుడు, అది ఆ 2 or 3 daysలోనేనండి, మార్చి 31 వచ్చినప్పుడు ఆ 2 అమ్మాయిల మీద కూడా ఈ గ్యాంగ్లో వాళ్ళే రేప్ చేసి ఆ 2 అమ్మాయిలను కూడా బెదిరించడం స్టార్ట్ చేస్తే వాళ్ళు అక్కడ అరుణాచలంలోనే కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇది ఇలా ఉంటే, మన తెలంగాణ నుంచి ఒక అతను పౌర్ణమికి గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించి అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకొని
అతన్ని చంపేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడితే ఏమంటారు అంటే ఆ టెంపుల్ మీద ముద్రేస్తారే తప్ప మనుషులు ఎక్కడున్నా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు అనేది మాట్లాడారు ఎవరు. ఇప్పుడు ఇలా మనం వీడియోస్ చేస్తే అరుణాచలం వెళ్ళొద్దు, అప్పుడు గుర్తుందా మీకు ధర్మస్థలం మీద కూడా ఇలాగే ఒక పెద్ద ఛానల్ ఉంది. ఆ ఛానల్ ఏం చేసిందండి, పిచ్చి పిచ్చి వీడియోస్, ధర్మస్థలిలో అంతమంది చచ్చిపోయారు, అన్ని శవాలు వచ్చాయి, ఇన్ని శవాలు వచ్చాయని ఒక యాంకర్ ఉన్నారండి, ఆవిడకి దండం, బీభత్సంగా వీడియోలు చేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత అదంతా ఫేకు, దుష్ప్రచారం అని తెలిసినప్పుడు నేనే ఫోన్ చేశా ఆ టీవీ ఆ ఛానల్కి ఫోన్ చేసి, దుష్ప్రచారం అని తెలిసిన తర్వాత మీరు ఇంకా ఆ వీడియోస్ అన్నీ ఎందుకు ఉంచారు అని అంటే అప్పుడు ఆ ఛానల్ వాళ్ళు ఆ వీడియోస్ని ప్రైవేట్ చేసుకున్నారు. కానీ అప్పటికి ధర్మస్థలికి జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఆవిడ చేసేసారు, ఆ యాంకర్ చేసేసింది. మీరు అనొచ్చు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఇంపాక్ట్ ఉంది ఈ రోజుల్లో మన సొసైటీలో. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు అరుణాచలంలో ఇలా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎక్కడైనా అలా జరుగుతూనే ఉంటాయండి, మనుషులు ఉన్న దగ్గర జరుగుతాయి. ఎక్కువ భక్తులు వెళ్తున్నారు, డబ్బులు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏ గుడికి వెళ్తే ఆ గుడి డెవలప్ అవుతున్నట్టే లెక్క. అలాంటి వాళ్ళు వస్తున్నారు, అమ్మాయిలు కనిపిస్తున్నారు కళ్ళ ముందు, పురుగు దొలిచిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గుడిని గిరి ప్రదక్షిణని కామెంట్ చేయకండి, మనుషులు వాళ్ళ మనస్తత్వాలని కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము దానికి తగినట్లు ఎలా గిరి ప్రదక్షిణ చేయాలి, అక్కడ పోలీసులు ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. 1, 2, 3 ఇలా గిరి ప్రదక్షిణ చేయకండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గిరి ప్రదక్షిణ చెయ్యండి. అది కూడా నైట్ 11 నుంచి మార్నింగ్ 6 వరకు గిరి ప్రదక్షిణ చెయ్యకండి. ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో స్టార్ట్ చేసుకొని నైట్ 11 o'clock వరకు గిరి ప్రదక్షిణ చెయ్యండి అని చెప్పారు. తప్పేం లేదండి, మనకు దేవుడు కావాలి, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవ్వాలి అన్నప్పుడు మన జాగ్రత్త మనం చూసుకోవాలి. మన జాగ్రత్త కోసం పోలీసులు ఏదైనా మనకు చెప్తే ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడే ఆ పాజిటివ్నెస్ మనము గ్రహించగలుగుతాము. సేఫ్గా మనం ఏదైతే గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నామో, ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి అనుకున్నామో, అవన్నీ కంప్లీట్గా చూసి చేసుకొని ఆ గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా చేసుకొని బయటపడగలం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.